కదా, అది సూప్ అనమాట. అది స్పెషల్. అది మ్యాక్సిమం రంజాన్లోనే చేస్తారు. అది మేము గంజి అంటాం దాన్ని. గంజి గంజి అంటే అన్నం వండాక వస్తుంది కదా, ఆ గంజి కాదు అది. పాల నుంచి రాజా వదినమ్మ ఇంటికి ఒక రోజు 2 రోజులు అయిపోయింది వస్తే, ఇంకా వదినమ్మ ఇంటికి వెళ్ళలేదు కాబట్టి బయలుదేరాం, అక్కడికి వెళ్దాం. డే 27 మనది ఇఫ్తార్ పార్టీ చూపిస్తానని చెప్పాను కదా, ఆల్రెడీ దువా స్టార్ట్ చేస్తారనమాట. ఏం పెట్టారు ఏంటి అనేది చూపిస్తాను మొత్తం. మన ఈ మస్జిద్, మా ఊరు మస్జిద్ మీకు చూపిస్తాను చెప్పాను కదా, చూపించలేదు కదా మొత్తం ఏటున్నది ఏంటనేది. కొద్దిగా గ్లాసులో వేసుకుంటాను తాక్కోవడానికి. వదినమ్మ రెడీగా హాట్ షాట్ చేసి పెట్టింది అనమాట. రాయిచూ ప్యాకెట్లో తీసుకున్నాం అనమాట. బ్లూబెర్రీ ఫ్లేవర్ వదినమ్మ ఫేవరెట్ అనమాట. ఇది చూపిస్తాను చూడండి ఎలా. తమ్ముళ్ళు, వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ ఫిట్నెస్ కింగ్ ఆరిఫ్. అయితే ఈరోజు రంజాన్ ది మనది డే 27 అనమాట. నాటి వాక్లో చూసినట్లయితే ఐడియా ఉంటుంది. మార్నింగ్ మా మస్జిద్ దగ్గర సైరీ అరేంజ్మెంట్ చేశారనమాట. అదే ఎవరైతే ఉపవాసం ఉంటారో వాళ్ళందరికీ సైరీ పెట్టారు. సైరీ అంటే అదే ఫుడ్, పొద్దున్న తింటాం కదా మేము, మళ్ళీ తరపు నుంచి బిర్యానీ పెట్టారు. అయితే నేను వెళ్ళలేదు అనమాట. బాడీలో కొద్దిగా ఫీవర్ వచ్చినట్టు అనిపించింది. అందువల్ల ఇంట్లోనే మా అమ్మ ఇది సేమియా, నేను మొన్న చార్మినార్ని తీసుకుని వచ్చాను కదా, ఈ సేమియా మీరు బ్లాగ్ 25లో చూసుంటారు, అందులో ఉంటుంది. ఇది అక్కడి నుంచి తెచ్చింది అనమాట. మార్నింగ్ సైరీ నాకు ఇదే తినేసి నమాజ్ చదువుకోవడం. నమాజ్ చదివించి కొంచెంసేపు రెస్ట్ చేయాలి. ఎగ్జాక్ట్ టైం ఇప్పుడు 5:10 అవుతుంది అనమాట. ఇంకా 10 minutesలో నమాజ్. 4:50కి అజాన్ ఇచ్చారు. అంతే, 4:50 లోపే తినేలా తాగేలా. 4:50 AM లోపు 4:50కి అజాన్ ఇచ్చారు. 5:20కి నమాజ్ ఉంటుంది. ఇంకా మస్జిద్కి బయలుదేరి నమాజ్ చదువుకొని వచ్చేసి వర్కౌట్ చేయాలనిపిస్తే వర్కౌట్ చేద్దాం, లేకపోతే ఫుల్ రెస్ట్ తీసుకున్నాం. ఈరోజు ఈ జర్నీ చేసి వచ్చాం కదా, కొద్దిగా తాడేసి ఇంటికి వచ్చాక ఎండలో మళ్ళీ వేసి, అందువల్ల కొద్దిగా కూలింగ్ ఎక్కువడం వల్ల తల పట్టించినట్టు అయింది అనమాట. వ్యాపారం రీకవర్ అయిపోతాం, మళ్ళీ చేసేద్దాం ఇన్షాల్లా రీకవర్. అయితే చూసా కదా, అల్హమ్దులిల్లా నమాజ్ అయిపోయింది అనమాట. అది అనౌన్స్మెంట్ చేస్తున్నారు ఏంటంటే సాయంత్రం ఇఫ్తార్ ఉంటుంది అనమాట. సాయంత్రం ఇఫ్తార్ గురించి ముందుగానే అనౌన్స్మెంట్ చేస్తారు అనమాట. చాలా పెద్ద మస్జిద్ ఇది, ఊర్లో 2 floors ఉంటాయి అనమాట. ఇంచుమించు మనకి ఒక 300 to 400+ వస్తారు జనాలు నమాజ్కి. మన హైదరాబాద్ మస్జిద్తో కంపేర్ చేస్తే, హైదరాబాద్లో 2 మస్జిద్లు వెళ్ళాను కదా నేను. ఒకటి రోడ్డు మీద ఉంటుంది, అదొకటి. ఇంకోటి ఏమో వచ్చి పాత మస్జిద్ ఉంటుంది. అది పాత మస్జిద్లో వచ్చి తక్కువ మంది, మరి అంత ఎక్కువగా రారు. అక్కడ 100 to 150 వస్తారు. బిల్డింగ్ దగ్గర చూపించాను కదా నేను, నాకు అలవాటు అయిపోయింది, మా ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువైపోయింది ఆ మస్జిద్. అది మళ్ళీ హైవే పైన, శంషాబాద్లో హైవే పైన మస్జిద్ ఉంటుంది, అదైతే మాత్రం చాలా ఎక్కువ వస్తారు. అది మొత్తం 3 floors. ఇంచుమించు ఒక 600 members వస్తారేమో, 600 to 700. ఇది ఎక్కువగా వస్తారన్నమాట. ఓకే, అయితే మన నమాజ్ ఫినిష్ అయిపోయింది. రూమ్కి వెళ్ళిపోయి కొద్దిగా ఖురాన్ చదువుకొని కొంతసేపు రెస్ట్ చేద్దాం తర్వాత. ఇదనమాట వ్యాపారం. అయితే యాజ్ యూజువల్ మా ఇంటికి వచ్చే ముందు మా పిన్నోళ్ళ ఇంటికి వచ్చాను అనమాట. ఎందుకోసం అంటే అదే నిన్నటి వ్లాగ్ వైజాగ్ వచ్చేసాక, మనది వైజాగ్ది ఫస్ట్ వ్లాగ్ అనమాట, అది అప్లోడ్ చేయడానికి వచ్చా. ఎందుకంటే మార్నింగ్ ఇప్పుడు టైం 5:45 అవుతుందన్నమాట. కొద్దిగా నెట్ మనకి స్పీడ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకసారి అప్లోడ్ పెట్టి చూద్దాం వీడియో యూట్యూబ్లో. అవుతుందా చూద్దాం, అయిపోతే మంచిదే. అదే సేమియా హోమ్ మేడ్ సేమియా రంజాన్ స్పెషల్ చేస్తాం కదా, షేర్ కుర్మా అంటారు, ఇంట్లో తయారు చేసిన ఆ వీడియో అనమాట. చూద్దాం ఎక్కుతుందా ఎక్కువ. టైం అయితే ఇప్పుడు ఎగ్జాక్ట్గా 12:50 అవుతుందన్నమాట. ఈరోజు ఫ్రైడే కదా, ఇది ఎర్లీగా నమాజ్కి వెళ్ళాలి. మ్యాక్సిమం నాకు తెలిసినంతవరకు ఈ పాటికి మస్జిద్ ఫుల్ అయిపోయి ఉంటుంది. ఎంత ఎర్లీగా వెళ్ళినా సరే 12 o'clock వెళ్ళి కూర్చోవాలి మస్జిద్. 12:50 అయిపోయింది కాబట్టి ఈ పాటికి వెళ్తూ ఉంటారు. చూద్దాం వెళ్ళి మస్జిద్కి, లేకపోతే పై ఫ్లోర్కి ఎక్కాలంతే, కింద ఫ్లోర్లో దొరకదు మనకి. అయితే మస్జిద్ ముందుకు వచ్చాం, హౌస్ ఫుల్ అయిపోయింది ఆల్రెడీ. కింద ఫుల్ అయిపోయి జనాలు బయటకు కూడా వచ్చి కూర్చున్నారు, పైన కూడా వెళ్ళిపోయి ఉంటారు జనాలు. మనం పైన వెళ్ళిపోదాం. ఇంకా ఇది కనిపిస్తున్నారా, బయటకు వచ్చినారు గేట్ యువతల పక్క. ఇదైతే మొత్తం ఇదిలండి. ఈ పై ఫ్లోర్కి వెళ్ళాలి. ఈ కింద ఫ్లోర్ కింద అద్దాలు కనిపిస్తాయి కదా, అది కింద ఫ్లోర్. అది ఫుల్ అయిపోయి జనాలు
బయట కనిపిస్తారు చూసారు, అక్కడ కూర్చున్నారు, బయటకు వస్తారు. ఇంకా మనం పై ఫ్లోర్కి వెళ్ళిపోదాం. అయితే నమాజ్ మనది 1:45కి అయిపోయింది అనమాట. ఇప్పుడు టైం వచ్చి 2:40 అవుతుంది. అంటే ఇంచుమించు నమాజ్ అయిపోయిన గంట వరకు మసీద్ దగ్గర నించుని అలా ఫ్రెండ్స్తో అందరితో మాట్లాడుకుంటూ స్టో చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఒకవేళ ఈరోజు సాయంత్రం ఇఫ్తార్ పార్టీ మసీద్ది, ఈ మన ఊర్లో ఉన్న మసీద్ది ఏంటి ఏం పెడతారని చూపిస్తాను. హైదరాబాద్ అయితే చూసారు కదా, మీకు ఐడియా వచ్చింది. మన ఊరిది చూపించలేదు, నిన్నటి బ్లాగ్లో కూడా చూపించలేదు, ఇంట్లోనే తిన్నాను. ఈ రోజు బ్లాగ్ మ్యాక్సిమం ట్రై చేస్తా కవర్ చేయడానికి, ఏం పెడతారు రేట్ అనేది. ఓకేనా, ఇంకా ఇంటికి బయలుదేరదాం. వీడియో కూడా మనది నిన్నటి బ్లాగ్ అప్లోడ్ చేస్తాను. నమాజ్ చదివే ముందు అప్లోడ్ పెట్టేసాను యూట్యూబ్లో, ఆటోమేటిక్గా అప్లోడ్ అయిపోయింది అనమాట. ఇంకా రిలీజ్ చేయలేదు, ఈవినింగ్ రిలీజ్ చేస్తాను 6 o'clock. ఓకే, అయితే మరి ఇంటికి బయలుదేరదాం. ఎండ కూడా గట్టిగా ఉంది వెనకాల. డే 27 మనది ఇఫ్తార్ పార్టీ చూపిస్తానని చెప్పాను కదా, ఆల్రెడీ దువా స్టార్ట్ చేస్తారనమాట. ఏం పెట్టారు ఏంటి అనేది చూపిస్తాను మొత్తం. మన ఈ మస్జిద్, మా ఊరు మస్జిద్ మీకు చూపిస్తాను చెప్పాను కదా, చూపించలేదు కదా మొత్తం ఏటున్నది ఏంటనేది. ఇదన్నమాట ఈ పబ్లిక్ మొత్తం. మన ఊరిది అనమాట. చూసారు కదా పబ్లిక్ ఎంతమంది ఉన్నారో. నార్మల్గా అయితే అక్కడ నేను హైదరాబాద్ మసీద్ అయితే చాలా తక్కువ మంది ఉండేవారు. ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారు టోటల్. ఇది స్పెషల్ అనమాట. ఇది చేస్తారు గంజి. ఇది అయితే చూసారు కదా ఈరోజు మన ఊరిది ఇఫ్తార్. మొత్తం ప్లేట్లో ఉన్నది చూస్తుంటారు కదా, వాటర్ మిలాన్, ఖర్జూరం, బనానా అండ్ సమోసా. ఇది కామన్. అక్కడ నేను హైదరాబాద్లో ఉండేప్పుడు ఇది ఉండేది. ఏంటి మస్క్ మిలాను, వాటర్ మిలాను, బనానా, డేట్. ఇది గ్రేట్ అంటే సమోసాలు 2 ఎక్స్ట్రా పెట్టారు అనమాట. ఆనియన్ సమోసా పెట్టారు అండ్ పొటాటో సమోసా పెట్టారు. అండ్ ఇది స్టార్టింగ్లో మీకు ఒక డెక్సాలో చూపించాను, డెక్సా దగ్గర గ్లాసెస్లో వేసి ఉంది ఆ వీడియోలో. ఆ ప్లేట్లో నేను ఐటమ్స్ చూపించక ముందు చిన్న చిన్న గ్లాసెస్లో ఏదో లిక్విడ్ వేసి ఉంది కదా, అది సూప్ అనమాట. అది స్పెషల్. అది మ్యాక్సిమం రంజాన్లోనే చేస్తారు. అది మేము గంజి అంటాం దాన్ని. గంజి గంజి అంటే అన్నం వండకి వస్తుంది కదా, ఆ గంజి కాదు ఇది. ఇది ఎలా అంటే ఇప్పుడు మనం ఉప్మా వండుతాం కదా, ఉప్మా రవ్వ ఉంటుంది, ఆ రవ్వతో చేస్తారనమాట. సేమ్ ఉప్మా లాగే చేస్తారు, కాకపోతే ఉప్మా చేసేటప్పుడు వాటర్ తక్కువ వేస్తారు కదా, ఇందులో వాటర్ ఎక్కువ వేస్తారనమాట. దీన్ని గంజి అంటాం. ఇది బాగుంటుంది, చాలా బాగుంటుంది. రంజాన్ నెలలో ఎక్కువగా అది తాగుతాం. అయితే ఇంటికి వచ్చేసాం ఇప్పుడు. అలాగా మన అస్సలాము అలైకుం. అలాగే ఇప్పుడు మా వదినమ్మ ఇంటికి వెళ్దాం. గాజువాక వెళ్ళాలన్నమాట. మన కోరోనాపాల నుంచి గాజువాక వదినమ్మ ఇంటికి 1 రోజు 2 రోజులు అయిపోయింది వస్తే. ఇంకా వదినమ్మ ఇంటికి వెళ్ళలేదు కాబట్టి బయలుదేరదాం, అక్కడికి వెళ్దాం. అది చెప్పాను కదా గంజి అని, ఇదిగోండి చూపిస్తాను. ఆల్రెడీ మా మస్జిద్ నుంచి ఇంటికి కూడా పట్టుకొని వచ్చాడు మా మేనల్లుడు, తీసుకుని వచ్చాడు అనమాట. మస్జిద్లో ఏంటంటే మస్జిద్లోనే కాకుండా ఊరి నుంచి ఎవరు వెళ్ళినా సరే గ్లాసెస్ కానీ జగ్స్ కానీ పట్టుకొని బాక్సెస్ మా మస్జిద్ తరఫు నుంచి ఇస్తారనమాట. ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంటికి మస్జిద్లో తాగడానికే కాకుండా ఎవరైతే ఫాస్ట్గా ఉంటారో మస్జిద్లో వాళ్ళందరికీ ఎలాగే ఇస్తారు. అది కాకుండా ఎవరైనా కావాలి, ఇంట్లో ఉన్న వాళ్ళు లేడీస్కి కూడా కావాలి అంటే వాళ్ళ పిల్లల్ని పంపిస్తారు కదా, వాళ్ళు తెచ్చుకోవచ్చు అనమాట. వెళ్ళి మస్జిద్కి ఎవరు వెళ్ళినా సరే ఇస్తారు. ఇలాగా మా మేనల్లుడు తెచ్చాడు. చూపిస్తాను చూడండి. ఇది గంజి మీకు పైన వాటర్ లా కనిపిస్తుంది కదా, ఇప్పుడు దీన్ని మిక్స్ చేస్తే చూడండి కింద నుంచి మొత్తం అంతా వస్తుంది. చూడండి ఇది అనమాట. సూప్లా ఉంటుంది. సేమ్ రవ్వ, ఉప్మా రవ్వతో చేస్తారనమాట. సేమ్ ఉప్మా రవ్వ ప్రాసెసే, కాకపోతే వాటర్ ఎక్కువ వేస్తారు ఇందులో. బాడీకి కూలింగ్ అనమాట, చాలా మంచిది. ఇది చాలా బాగుంటుంది టేస్ట్గా కూడా. ఇందులో ఎలా తాగుతారంటే ఇప్పుడు నార్మల్ ఇది ప్లేన్ కదా, మళ్ళీ దీని మీద లైట్గా మనకి మిక్చర్లా ఉంటుంది. అది మేమైతే కారపూస అని అంటాము, మరి తెలుగులో ఏమంటారో తెలియదు. అది దీని మీదుగా బూందీ, కారపు బూందీ వేసుకుని దీని మీద తాగితే బాగుంటుంది అనమాట. క్రిస్పీ కానీ అలా తగులుతుంది. కొద్దిగా గ్లాసులో వేసుకుంటున్నాను తాక్కోవడానికి. వదినమ్మ రెడీగా హాట్ స్టార్ట్ చేసి పెట్టింది అనమాట. ఇప్పుడు ఇది
ప్యూర్ హైజీన్ హోమ్ మేడ్ హాట్ చాట్ అనమాట. వదినమ్మ చేసింది. ఈ తాగేసి కొద్దిగా 2-3 సిప్పులు, దాని తర్వాత హాట్ చాట్ తినేద్దాం. టైమ్ టు హాట్ చాట్. అవ గుర్తేసి వదినమ్మ ఫ్రెష్ అప్ అయి రెడీ అయిపోద్ది. అప్పుడు వదినమ్మ ఇంటికి వెళ్ళాలి, గాజువాకకి వెళ్ళాలి. నైట్ అక్కడే డిన్నర్. ఎస్ అల్హమ్దులిల్లా. అయితే మనం మా అత్త వాళ్ళ ఇంటికి బయలుదేరాం. అయితే అదే వదినమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. నిన్న మార్నింగ్, థర్స్డే మార్నింగ్ వచ్చాం. ఈరోజు ఫ్రైడే ఈవినింగ్ అనమాట. టైం 8 PM అవుతుంది. నిన్న సాయంత్రం వెళ్దామని చెప్పింది కానీ జర్నీ చేసి వచ్చాం కదా, బాలిసుకున్నాం అని ఇంకా వెళ్ళలేదు. అయితే ఈరోజు ఎలాగైనా వెళ్ళాలని చెప్పి వెళ్తున్నాం అనమాట. ఇఫ్తార్ అయిపోయింది, మస్జిద్కి వెళ్ళి వచ్చాం. చూసారు కదా, మస్జిద్కి వెళ్ళి వచ్చాం. రూమ్లో కూర్చొని కొద్దిగా హాట్ చాట్ తినేసాం, వదినమ్మ చేసింది. అలాగే గంజి కూడా తాగేసి ఇప్పుడు మొత్తం అన్నీ చేసుకుని వెళ్ళేటప్పటికి టైం 8 అవుతుంది అనమాట. 8 PM. ఇప్పుడు ప్రజెంట్ మన లోకల్ వాళ్ళు ఏమైనా ఉంటే మన సబ్స్క్రైబర్స్ వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఈ రోడ్లు చూడగానే గుర్తుపట్టేస్తారు. ఇది ఎక్కడ అంటే వడ్లపూడి రోడ్ అనమాట. దీని తర్వాత నెక్స్ట్ శ్రీనగర్ అండ్ గాజువాక వస్తుంది. గాజువాక వెళ్ళాలి మనం, న్యూ గాజువాక వెళ్ళాలన్నమాట. ఓకే అయితే వెళ్తూ మా అత్తలంటే దారిలో మధ్యలో ఆట ఉందన్నమాట. వెల్లుల్లేని అల్లం మా అమ్మ వచ్చేటప్పుడు కొనుక్కొని తెమ్మన్నది. ఇది మ్యాటర్ ఏంటంటే మా చిన్న పిన్ని ఉంటుంది అనమాట అక్కేపాలెం. అయితే దగ్గర 100 రూపాయలకి ఆవిడకి 8 కిలోలు 10 కిలోలు అల్లం ఇస్తారు. అక్కడ ఇచ్చేస్తే దానికి ఇప్పుడు వెల్లుల్లి కూడా ఉండాలి కదా పేస్ట్ చేసుకోవడానికి. అందుకోసం వెల్లుల్లి తీసుకున్నామన్నది అమ్మ. దానికి వెల్లుల్లి తీసుకున్నాం. మా గురువు గారు ఏం చేస్తారంటే ఈ స్పీకర్ ఉంటుంది కదా అనౌన్స్మెంట్ది, దానికి IPL కనెక్ట్ చేస్తారు. IPL వస్తుంది కదా. కామెడీ ఏంటంటే అల్లం వెల్లుల్లి తీసుకున్నాను కదా, అది తీసుకునేది బ్లాక్ చేస్తున్నాను కదా, అదే ఆవిడ వెల్లుల్లి వేసిస్తుంది కిలో, డబ్బులు ఫోన్పే చేయాలన్నమాట. నేనేంటి బ్లాక్ చేసుకొని మాట్లాడుకొని నించుంటే అది చూస్తుంది, ఇదేంటి వెల్లుల్లి తీసుకున్నారు ఇంకా డబ్బులు చేయలేదని. అందుకే నేను క్లియర్గా చెప్పడానికి కూడా అవ్వలేదు ఏంటనేది. ఆవిడ చూస్తుంది టెన్షన్లో, నేను కూడా డబ్బులు పే చేయాలి కదా అని క్లియర్గా చెప్పలేకపోయా. చెప్పాను కదా చిన్న పిన్ని అక్కేపాలెం ఉంటుంది అన్నమాట. అక్కడ రైతు బజార్ ఉంటుంది. అయితే మొన్న మా చిన్న పిన్ని ఏమైందంటే జస్ట్ 100 రూపీస్లోనే ఇంచుమించు 8 కిలోసో 10 కిలోసో అల్లం ఇచ్చేసారు అనమాట. లాస్ట్ అయిపోయిందని మా చిన్న పిన్ని ఏం చేసిందంటే తీసుకొని వస్తుంది మా ఊరికి. తీసుకొని వచ్చి మా పెద్ద పిన్నికి, మాకి, అందరికీ పనిచేస్తుంది. మా అక్కలు కదని ఇప్పుడు ఓన్లీ అల్లం ఏం చేసుకోలేము కదా, అది జింజర్ గార్లిక్ పేస్ట్ చేయాలంటే మనకి గార్లిక్ కూడా ఉండాలి, జింజర్తో పాటు అదే వెల్లుల్లి కూడా ఉండాలా. మా అమ్మ ఏం చెప్పిందంటే అలాగ వెళ్తున్నాం కదా, మధ్యలో ఎక్కడైనా దొరికితే అలాగా వెల్లుల్లి తీసుకొని వచ్చి అని చెప్తే ఆటో ఆపేసింది, తీసుకున్నాను అనమాట వెల్లుల్లి. ఇదే మ్యాటర్. అయితే మా ఆటో అంకుల్ ఏం చేసిండంటే IPL చూస్తున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ RCB మ్యాచ్ అవుతుంది. వెల్లుల్లి అల్లం ఉల్లిపాయలు అమ్మే ఆటోలకి స్పీకర్ ఉంటుంది, చిన్న స్పీకర్, అనౌన్స్మెంట్ చేస్తారు కదా, ఆ స్పీకర్కి కనెక్ట్ చేస్తాడు మొబైల్. అందులో వస్తుంది మొత్తం కామెంటరీ మ్యాచ్దే. అదనమాట. మనం కూడా ఇక గాజువాక వస్తాం అనమాట. జగ్గు జంక్షన్ దగ్గర ఉన్నాం. స్టార్ట్ కర్దాలా బయటకు ఉండేవి బాగుండవండి. చూద్దాం దాంట్లో నా ఫోనే లేదు. కవర్లు ఉన్నాయా? 2 కవర్లు. వెళ్తూ దానిలో వాటర్ మిలన్ 30 అన్నారనమాట. మనం 25కి తీసుకుంటాం గాజువాక మార్కెట్. అయితే గాజువాకలో బండి ఆపామన్నమాట. అమ్మ ఏం చెప్పిందంటే అదే చెప్పాను కదా వెల్లుల్లి తీసుకోమని, దాంతోపాటు వచ్చేటప్పుడు వాటర్ మిలన్ కూడా తీసుకోరా అని చెప్పింది అనమాట. కరెక్ట్గా మనకి వాటర్ మిలన్ దొరికింది ఇక్కడ గాజువాక సెంటర్లో. ఈ వాటర్ మిలన్ చాలా మంచిది. నార్మల్గా కంప్లీట్ గ్రీన్ వస్తుంది చూడు, హైబ్రిడ్ టైప్లో, అది అంతగా వేస్ట్. కానీ ఇది చెప్పాను కదా
ఫారం కోడి గుడ్డుకి నాటుకోడి గుడ్డుకి తేడా ఉంటుంది అలాగనమాట. ఇది నాటుకోడి గుడ్డు లెక్కన అనమాట. ఇది తీసుకున్నా, 2 తీసుకున్నా. ఒకటేమొచ్చి ఇది 5.5 కిలో పట్టింది, ఇంకోటి తీసుకున్నా అది కూడా 5.5 కిలో పట్టింది అనమాట. కిలో 30 రూపీస్ అన్నారు, మనం 25కి అడిగాము. ఇప్పుడు 2 కలిపి మనకి 250 రూపీస్ అయ్యింది. పే చేసి వెళ్ళిపోదాం అత్తాళ్ళ ఇంటికి. అల్లుడు మర్యాద మర్యాద తగ్గకూడదు మాత్రం. చూసారా ఇవన్నీ నాకు మర్యాద 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 మొత్తాలకి వచ్చాను కదా. అదే వదినమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను కదా, అందుకోసం ఆల్రెడీ బాదం మిల్క్ తాగేసాను, అయిపోయింది. తీయలేదు బాదం మిల్క్ తాగేసాను, గులాబ్ జామున్ కూడా తినేసి అయిపోయింది. మళ్ళీ వదినమ్మ ఆట పట్టించడానికి మొత్తం అన్నీ పెడుతున్నారు వీడియోలో. మా అమ్మ పెట్టింది మాత్రం తీయట్లేదు. తెలియాలి కదా అందరికి మా అమ్మ ఏం పెడుతుందో పెట్టట్లేదు. దాని గురించి వీడియో తీస్తుంది అనమాట, మీ అందరికి తెలియాలని. నేను ఎలా చూసుకుంటాను, మీ ఫ్యాన్స్కి మీ ఆడియన్స్కి ఎంత తెలియాలి కదా, మరి ఫాలోవర్స్కి అని తీసింది. అయితే నేను చెప్తాను చెప్పా, అందుకే తీసింది. అయితే మన నమస్తే టైం అవుతుంది అనమాట, 8:30 అవుతుంది. 8కి బయలుదేరాం. వచ్చేటప్పటికి అలాగా దారి మధ్యలో ఆపడం, వాటర్ మిలన్ కొనడం, నమాజ్కి వెళ్ళి నమాజ్ నుంచి వెళ్ళి వచ్చాక తర్వాత వ్యాపారం ఏంటనేది చెప్తా. ఓకేనా? బయలుదేరుతాం మరి మసీద్కి. ఇది వేరే మసీద్, గాజువాక మసీద్, మా అత్తారింటి ఇంటి దగ్గర ఉండే మసీద్ అనమాట. మర్యాద మర్యాద మా అత్తాల మర్యాద చూసారా కదా, ఏదేదో పెట్టారు. ఇంకా కొన్ని ఐటమ్లు మిస్ అయిపోయాయి, అవి చూపిస్తాం మళ్ళీ నమాజ్ నుంచి వెళ్ళాక. నమాజ్ టైం అయిపోతుంది కాబట్టి అందులో ఏం తెలియదు. మనం ఒక బాదం మిల్క్ తాగాం, అది తీయలేదు రండి వీడియో. తాగేసి ఒక గులాబ్ జామున్ తినేసి నమాజ్కి బయలుదేరిపోయా. వాళ్ళకి ఏంటంటే ఆనందం అనమాట, మనం తిన్నా తినకపోయినా ఇంటికి అల్లుడు వస్తే అన్నీ పెట్టాలి కదా అని. అందులో మాలంటలు వస్తే మీకు చెప్పనవసరం లేదు, అదనమాట వ్యాపారం. మాలంటలు అంటే మీరు ఏదో అనుకోగలరు, మనం ఎలా ఉంటామో మన ఎదుటోళ్ళు కూడా అలాగే చూసుకుంటారు. సింపుల్గా చెప్పాలంటే అదే ఇంట్లో వాళ్ళైనా సరే బయట వాళ్ళైనా సరే, మనం వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తామో వాళ్ళు కూడా మనతో అలా బిహేవ్ చేస్తారనమాట. ఆ మాటకి అన్నాను అనమాట మనం అంతే. ఇంకా ఇది అని నమాజ్కి బయలుదేరిపోయా. ఇది మొత్తం గాజువాక జంక్షన్ అనమాట. గాజువాక మార్కెట్ ఉంటుంది కదా, అదే ఇది. ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళకి అయితే మాత్రం ఐడియా ఉంటుంది మొత్తం ఇది. ఈ మస్జిద్ కూడా చూపిస్తా, గాజువాకలో మస్జిద్. నమాజ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, మిస్ అయిపోయి ఉంటుంది జమాత్. నేను వెళ్ళి చదువుకోవాలి మళ్ళీ సింగల్గా. ఇది చూస్తున్నారు కదా, ఇదనమాట మన గాజువాక మస్జిద్. ఇది ఆల్రెడీ ఇషా నమాజ్ అయిపోయింది, ఇప్పుడు తరావీ నమాజ్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇషా నమాజ్ చదువుకుని అందరూ వచ్చేస్తున్నారు. అదే తరావీ నమాజ్ అంటే స్పెషల్ నమాజ్ చదువుతారు కదా, నమాజ్ ఉంటుంది. మనం వెళ్ళి చదివేసుకుందాం ఫస్ట్ నమాజ్. అల్హమ్దులిల్లా. టైం అయితే 9-10 అవుతుంది అనమాట. మనం చదువుకొని మస్జిద్ నుంచి బయటకు వస్తాం. ఇది చూసారు కదా, అజీమాబాద్ మస్జిద్ అనమాట, మన గాజువాకలో ఉంటుంది. ఎవరైనా మన తమ్ముళ్ళు అంతే కామెంట్ చేయొచ్చు వీడియో చూసిన వాళ్ళు అయితే. నేను ఎప్పుడు వచ్చాను ఎప్పుడు వెళ్ళాను కూడా మీకు తెలీదు. అజీమాబాద్ మస్జిద్ కూడా వచ్చా, వీడియో కూడా తీసే పెట్టేసా. ఓకే, అయితే పదండి మన అత్తాల ఇంటికి వెళ్దాం, అదే వదినమ్మాళ్ళ ఇంటికి. నమాజ్ చదువుకొని వస్తాం వదినమ్మాళ్ళ ఇంటికి. వచ్చి రాగానే ఇది మన గురించి అంతా మర్యాద మర్యాద. ఇందులో కూడా ఎందుకంటే చూపి చూపి చూపిమాట చూస్తున్నారా. అన్నీ తింటా కట్టి తినేటప్పటికి అయిపోతుంది. టైం ఎగ్జాక్ట్గా 11 PM అవుతుంది అనమాట, డిన్నర్ టైం. నమాజ్ నుంచి వచ్చాక ఇది చూసారు కదా, ఉదయం గారు అమ్మగారు ఇచ్చినవన్నీ సమోసాలు, వాటర్ మిలన్, ఇవి అవి అన్నీ తినలేదు, కొన్నే తిన్నాం అందులో. కానీ మళ్ళీ టైం తీసుకున్నప్పుడు టైం 11 అవుతుంది. కొద్దిగా డిన్నర్ చేసి బిర్యానీ వండారు. బిర్యానీ డిన్నర్ చేసి రెస్ట్ చేయడం. పొద్దున్న సైరీ కూడా ఇక్కడే వదినమ్మ వాళ్ళ ఇంట్లోనే సైరీ కూడా. అయితే వెళ్ళి తినద్దాం. గాజువాక ఇది వ్యూ చూడండి, టాప్ వ్యూ మొత్తం వస్తుంది.
టాప్లో ఉన్నాం అన్నమాట. అయితే కిందకు వచ్చి బిర్యానీ కొట్టేసాం అనమాట. అయిపోయింది. మటన్ బిర్యానీ చేసింది మా అత్త, వదినమ్మాలమ్మ. తినేస్తే తీయలేదు వీడియో, నేనేం కాదు, రొట్టెనే ఉంటుంది. రాయిచూ ప్యాకెట్లో తీసుకున్నాం కదా, బ్లూబెర్రీ ఫ్లేవర్, వదినమ్మ ఫేవరెట్ అనమాట. ఇది చూపిస్తా చూడండి ఎలా ఉంది. స్పూన్ కూడా ఇచ్చాడు మనకి. నాకు స్పూన్ తెలియక చేతితోనే వదినమ్మ చేయి పెట్టి పెట్టి తీసి ఒక సైడ్ తినేసాం. అలాగే రాయవుడు. ఇదన్నమాట వ్యాపారం ఈరోజు బ్లాగ్. ఇది నా డైలీ లైఫ్ స్టైల్. చూసారు కదా, ఈ లివ్కి వచ్చినప్పటి నుంచి వైజాగ్ నుంచి వర్కౌట్ మొత్తం బంద్ చేయట్లేదు. వర్కౌట్ వీడియో అక్కడి నుంచి మళ్ళీ ఏంది వెళ్ళాకే ఎంజాయ్. ఈ 1 వీక్ మొత్తం వర్కౌట్ కంప్లీట్ బంద్ అనమాట. బంద్ కాదు, 3 వస్తే ఇంట్లో పుషప్స్ చేయడం చేస్తాను. అయితే 2 డేస్ నుంచి నేను పెట్టలేదు కాబట్టి చేయలేదు. ఒకవేళ రేపు చేస్తే పెడతాను. ఇది బ్లాగ్ మనది. తొప్పి తింటున్నారు. ఆల్రెడీ 2 లీవ్స్ అయిపోయి వస్తూ ఇంకా 5 డేస్ ఉందన్నమాట. మళ్ళీ సెకండ్న రిటర్న్ హైదరాబాద్. కలుద్దాం మళ్ళీ రేపటి బ్లాగ్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ తెలుసు కదా, మళ్ళీ అన్నీ ఒకటి చెప్పడం అవసరం లేదు.